మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు షాలోం తెలియచేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించబోచుండగా నాతో మాతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకాలు గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. మీ అందరికీ మీకాలు గురించి తెలుసు. మీకాలు ఎవరు, ఆవిడ స్థితిగతులు ఏంటో, ఆవిడ జీవితం నుంచి మనం కొన్ని ఆత్మీయమైన పాఠాలు ఈరోజు ధ్యానం చేద్దాం. మీకాలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని పోలినవాడెవడు అని అర్థం. నిజంగానే ఈమె పేరుకు తగ్గట్టుగానే దేవుని పోలినవాడెవడు అని వాళ్ళ తల్లిదండ్రులు చక్కని పేరు పెట్టారు. వీళ్ళ నాన్నగారి పేరు సౌలు, వీళ్ళ అమ్మగారి పేరు అహీమయస్సు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలుకి రెండవ కుమార్తె ఈ మీకాలు. అలానే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారి పేరైనటువంటి అహీమయస్సు అనే పేరుకి అర్థం ఏంటంటే బుద్ధి చెప్పగల సహోదరుడు, కోపము గల సహోదరుడు అని అర్థం. సో వాళ్ళ అమ్మ ఒకవేళ బుద్ధి చెప్పగలిగినటువంటి సహోదరుడు అనే అర్థం కలిగిన పేరున్నప్పటికీ కూడా కుమార్తెకు సరిగా బుద్ధి చెప్పి ఉండకపోవచ్చు. అందుకే ఆమె క్యారెక్టర్లో ఎలాగుందంటే నెగిటివ్ రోల్ ఎక్కువగా ఆమె క్యారెక్టర్ కనిపిస్తూ ఉంది. అయితే మీకాలు జీవితం నుంచి విశ్వాసులమైనటువంటి మనము, ప్రభు రాజ్యానికి సిద్ధపడుతున్నటువంటి మనము కొన్ని ఆత్మీయమైనటువంటి పాఠాలు ఈరోజు ధ్యానం చేద్దాం. ఒకటి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. 18వ అధ్యాయం 20వ వచనం. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి. ఇప్పుడు మీకాలు గురించినటువంటి విషయాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే విజయాలను బట్టి దావీదుని ప్రేమించిన మీకాలు. ఈవిడ్ని ఏ విధంగా మనం చెప్పుకోవచ్చు అంటే దావీదు విజయాలను చూసి మీకాలు ప్రేమించింది. ఇక్కడ కొద్దిగా చరిత్రని మనం కొంచెం ధ్యానం చేయాలి, ఆలోచన చేయాలి. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఒక పక్కన ఉన్నారు. వీళ్ళతో యుద్ధం చేయడానికి ఫిలిస్తీన్లు మరో పక్కన దిగి ఉన్నారు. అయితే ఫిలిస్తీన్ల పక్కన గొలియాతు నిలబడి, మా అందరి తరపున నేను ఒక్కడిని వస్తా, మీ అందరి తరపున ఒక్కడు రండి, అయితే మీ తరపున వచ్చిన వాడు గనక నన్ను ఓడిస్తే మేమందరం మీకు దాసులం అయిపోతాం, మీ తరపున వచ్చిన వాడు నన్ను చంపేస్తే మా జనమందరూ కూడా మీకు పనివారుగా ఉండిపోతాం అని వీరి పక్షాన ఉన్నటువంటి గొలియాతు చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలేమో చాలా భయపడిపోతున్నారు. ఎందుకంటే ఇతను దేహదారుడ్యం చూసి, వాడి ఎత్తును చూసి, వాడి కత్తిని చూసి, వాడి డాలును చూసి ఇశ్రాయేలు సైన్యం అందరూ కూడా భయపడిపోతున్న పరిస్థితి అక్కడ. ఆ యుద్ధ భూమిలో సౌలు రాజుగా యుద్ధ భూమిలో ఉన్నాడు. అలాగే ఈ దావీదు అన్నలు కూడా యుద్ధ భూమిలోనే ఉన్నారు. సరే, వాళ్ళ నాన్నగారు అనేటువంటి యెషీ ఏం చేశాడంటే దావీదుని పిలిచి చక్కగా రొట్టె ముక్కలు, జున్ను ముక్కలు, ఆహార పదార్థాలన్నీ కూడా ఇచ్చి, ఇవి మీ అన్నలకు ఇచ్చి వారి యోగక్షేమాలు తెలుసుకొని రా అని చెప్పి దావీదుని పంపిస్తాడు. తండ్రి మాట ప్రకారంగా దావీదు యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ అన్నలందరూ కూడా ఒక పక్కన ఉంటే ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళి వాళ్ళ అన్నలకి ఈ భోజన పదార్థాలు ఇచ్చి, నాన్నగారు ఇచ్చి రమ్మన్నారని చెప్పి వాళ్ళకి ఈ ఆహార పదార్థాలు ఇచ్చేసరికి ఆ అన్నలందరూ కూడా దావీదుని తిడతారు. నువ్వు యుద్ధాన్ని చూస్తానికి వచ్చావు, నీ సంగతి మాకు తెలియదా అని దావీదుని చాలా చెదరించుకుంటారు, చాలా అవమానకరంగా మాట్లాడతారు. అయినా దావీదు పట్టించుకోలే. అన్నలు మాట్లాడుతున్న ఈ మాటలు వింటూనే ఇతని చెవిలో
గొలియాతు యొక్క శబదాలు వినపడతా ఉన్నాయి. గొలియాతు యొక్క సవాలు వినపడతా ఉంది. ఈ మాటలు వినపడుతున్నటువంటి దావీదు ఒక్కసారి అటు చూసినప్పుడు 6 మూరల జన్నటువంటి ఈ గొలియాతు, రండి మీ తరపున ఎవరైనా వస్తే ఎవరు నన్ను ఓడిస్తారో మేమందరం కూడా మీకు దాసులం అయిపోతాం అని చెప్పి ఈ మాటలు వినపడతా ఉన్నాయి. వినపడుతుంటే ఇశ్రాయేలు సైన్యం అందరూ కూడా భయపడిపోయి ఎవరు కూడా వెళ్ళని పరిస్థితి. ఈలోపు సౌలు మహారాజు ఏం చేశాడంటే ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏంటి ఆఫరు? ఇదిగో వాడు వస్తున్నాడే, వాడు చూశారు కదా, వాడిని ఎవరైతే ఓడిస్తారో, వాడిని ఎవరైతే గెలుస్తారో వాడికి బహు విస్తారంగా ఆస్తినిస్తా, అంతేకాదు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తా, అంతేకాదు నా దేశములో ఆ కుటుంబీకుల్ని స్వతంత్రులుగా చేసేస్తా అని 3 ఆఫర్స్ ఇచ్చాడు. ఈ 3 ఆఫర్స్ని అందరు విన్నారు. మేబీ దావీదు తెలుసో తెలీదు, దావీదు కూడా తెలిసే ఉండొచ్చు బహుశా. అయితే దావీదు ఆ ఆఫర్స్ను బట్టి వెళ్ళి గొలియాతుతో యుద్ధం చేయడానికి సిద్ధపడలా. అసలు ఎవడు వీడు? ఫిలిస్తీయుడు. వీడెవడు వీడు? సున్నతి లేనివాడు. వీడెవడు వీడు? జీవము గల దేవుని సైన్యాన్ని ఎదిరించటానికి అన్నటువంటి పౌరుషంతో, రోషంతో నేను వాడితో యుద్ధం చేస్తానని చెప్పాడు. చెప్పగానే, అరే నువ్వు చిన్నపిల్లోడివి, నువ్వెలా యుద్ధం చేస్తావు అప్పుడు దావీదు చెప్తాడు, సార్ నేను చిన్నోడినే, నేను మా నాన్నగారు గొర్రెలు మేపుతా ఉన్నాను. అరణ్యంలో గొర్రెలు మేపుతుంటే సింహం వచ్చి ఒక గొర్రె పిల్లని నోటుతో కరిపించుకొని తీసుకుని వెళ్తుంది. నేను ఎదుర్కొని ఆ సింహాన్ని, దాన్ని చీల్చి దాని నోట్లో నుంచి సింహపు నోట్లో నుంచి గొర్రె పిల్లని రక్షించాను నేను. నాకు అంతటి ధైర్యం ఉంది, బలం ఉంది అని అతడి యొక్క ఎక్స్పీరియన్స్ని రాజుతో చెప్పాడు. చెప్పగానే సరే అని చెప్పి రాజుగారు అన్ని కవచాలు ధరిస్తున్నాడు. శిరస్నానము, దట్టి, అలాగే డాలు, ఖడ్గము, కాళ్ళకి బూట్లు ఇవన్నీ వేస్తున్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, సార్ నాకు ఇవన్నీ అలవాటు లేదండి, నాకున్న ఒకే ఒక అలవాటు గొర్రెలు కాపరగా ఉండాల్సిన డ్రెస్ వేసుకొని నేను యుద్ధం చేస్తానండి అతనితో అని చెప్పాడు. చెప్పి ఏటి ఒడ్డుకు వెళ్ళి 5 గులకరాలు తెచ్చుకొని, నున్నటి గులకరాలు, గొలియాతుతో యుద్ధం చేయడానికి వెళ్తా ఉన్నాడు. గొలియాతు చూసి అన్నాడు, నేనేమైనా కుక్కన కర్ర తీసుకొస్తాను నా మీదకి అన్నాడు. నిజంగా సున్నతి లేని ఫిలిస్తీయుడు, జీవము గల దేవుని సైన్యాన్ని ఎదిరించడానికి వాడికి శక్తి సామర్థ్యం లేని ఈ ఫిలిస్తీయుడు, ఈ గొలియాతు దావీదు దృష్టిలో కుక్కలాగా కనపడ్డాడు. దేవునికి స్తోత్రం. సరే, గొలియాతుని తన ఒడిస్తో రాయి తిప్పి కొట్టగానే గొలియాతు అలాగ బోర్లగా పడగా తన కత్తితోని దావీదు గొలియాతు యొక్క తలని నరికి పట్టుకొని తలని తీసుకొని వస్తూ ఉంటాడు. వస్తున్నప్పుడు సౌలు అడిగాడు, ఎవర్రా ఈ పిల్లోడు అని చెప్పి. ఆ పక్కనున్న వాళ్ళు అన్నారు, అదే సార్ మన ఊర్లో ఉన్నాడే భాగ్యవంతుడు యెషై వాళ్ళ అబ్బాయి అండి అన్నాడు. ఎప్పుడైతే వాళ్ళ అబ్బాయి అని అన్నాడో, సరే మొత్తానికి దావీదుని మెచ్చుకున్నాడు, అంత అయిపోయింది. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం గెలిచారు. ఫిలిస్తీన్ అందరూ కూడా పారిపోయారు. దొరికిన వాళ్ళు దొరికినట్టు వీళ్ళు చంపేశారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. సౌలు తను చెప్పినటువంటి ఆఫర్స్, తను మాట ఇచ్చినటువంటి ఆ ఆఫర్స్ ఉన్నాయి 3, వాటిలో అతను ఏది కూడా నెరవేర్చలేకపోయాడు. తన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయలే, పెద్ద కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయకుండా వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు. తన ఆస్తి కూడా ఇవ్వలేదు, సొంతం కూడా చేయలేదు. సరే, దావీదు అవి ఇస్తాడని చెప్పి యుద్ధం చేయలేదు, కానీ ఒక రోషం, దేవుని బిడ్డల్ని ఎదిరించడానికి అసలు వీడెవడు అన్న రోషంతో యుద్ధం చేసి గెలిచాడు. సరే, సౌలు సైనికులు ఊర్లోకి వచ్చారు, వాళ్ళ దేశంలోకి వచ్చారు. వస్తుంటే ఆ ఊర్లో ఉన్న స్త్రీలు, ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రతి ఊర్లోని స్త్రీలందరూ కూడా తంబురాలు, సితారాలు, వాయిద్యాలు పట్టుకొని పాటలు పాడుచు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసెను అని వారందరూ కూడా పాటలు పాడుతూ దేవుని స్తుతించారు. ఆ మాట ఆ నోట ఈ మాట పడి ఎవరి చెవిలో పడిందంటే అంతఃపురంలో ఉన్నటువంటి
సౌలు యొక్క రెండో కుమార్తె అయిన మీకాలు చెవిలో పడింది. ఎప్పుడైతే మీకాలు చెవిలో పడిందో, ఆల్రెడీ దావీదు చాలా అందగాడు, సౌందర్యం గలవాడు, రూపవంతుడు, అలాంటి అందం గలవాడు దావీదు. ఈ దావీదు గురించినటువంటి వార్త మీకాలు చెవిని పడిందో, వెంటనే మీకాలుకి దావీదుని ప్రేమించి దావీదుని పెళ్లి చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన వచ్చింది. అంటే ఇప్పుడు మీకాలు నిజముగా దావీదుని ప్రేమించిందా అని ఆలోచన చేస్తే కాదు అని మనం అనుకోవాలి. మీకాలు ఎలా ప్రేమించిందంటే, దావీదు సౌందర్యాన్ని చూసి, దావీదు విజయాలను చూసి, దావీదుకున్న పేరు ప్రఖ్యాతలను చూసి, దావీదు 10,000 కొలది శత్రువులను చంపాడు అన్నటువంటి ఆ గొప్పతనాన్ని చూసి, ప్రతి ఊరిలో దావీదు గురించి చెప్పుకుంటున్నారు అన్నటువంటి పేరు ప్రఖ్యాతలు గురించి విని దావీదుని ప్రేమించడం ప్రారంభించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో దేవుని బిడ్డలమైన మనం కూడా యేసు ప్రభువారు చేసే కార్యాలను బట్టి యేసు ప్రభువారిని ప్రేమిస్తున్నామా? యేసు ప్రభువారు చూపిస్తున్నటువంటి అపారమైన కృపను బట్టి, స్వస్థతలను బట్టి, అద్భుతమైన కార్యాలను బట్టి దేవుణ్ణి మనం ప్రేమించేవారుగా ఉన్నామా? నిజముగా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉన్నామా? కార్యాలు చేయుడండి, ప్రేమించవా? స్వస్థపరచడండి, ప్రేమించవా? నువ్వు అనుకున్నది జరగదండి, ప్రేమించవా? నీ బిడ్డకు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నావు, మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని, జరగటల్లా, అయితే దేవుణ్ణి ప్రేమించవా? నీ కుమారుడికి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావు, ఉద్యోగం రావట్లా, దేవుణ్ణి ప్రేమించవా? మనల్ని ఏం చూసి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు? ప్రతిరోజు అందాన్ని చూసా, విజయాలను చూసా, ఆస్తిపాస్తులను చూసా, ఐశ్వర్యాన్ని చూసా, శక్తి సామర్థ్యాలను చూసా, తెలివితేటలను చూసి దేవుడు ప్రేమిస్తున్నాడా? లేనే లేదు. ఆయన రూపములో, ఆయన పోలికలో మనం ఉన్నాము కాబట్టే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనము ఆయన ఎలా ప్రేమిస్తున్నాం? దేవుడు మనకి స్వస్థత ఇస్తేనే ప్రేమిస్తాం, ఆరోగ్యం ఇస్తేనే ప్రేమిస్తాం, అలాగే కార్యాలు చేస్తే ప్రేమిస్తాం, బలహీనత వచ్చింది వెంటనే బలహీనత నుంచి విడిపిస్తేనే ప్రేమిస్తాం అనుకుంటే మనం దేవుణ్ణి నిజంగా ప్రేమించిన వారం కాము. ఇప్పుడు ఈ మేఘాలను చూసి మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటో తెలుసా? నేను యేసు ప్రభు వారిని అద్భుతాలు, స్వస్థతలు, కార్యాలు బట్టి ప్రేమిస్తున్నానా? నాకు ఈ జన్మనిచ్చి ఆయన పోలికలో నన్ను చేసి, ఆయన రక్తంలో నన్ను కడుక్కొని శుద్ధి చేసి పరలోక రాజ్యానికి వారసురాలని చేసిన ఆ విధానాన్ని బట్టి నేను దేవుని ప్రేమిస్తున్నానా అని మనం ప్రశ్న వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇప్పటి వరకు ఆయన విజయాలను బట్టి నువ్వు ప్రేమిస్తే, ఆయన చేసిన కార్యాలు బట్టి నువ్వు ప్రేమిస్తే, నిజంగా నీ ప్రేమ వేషధారంతో కూడిన ప్రేమ. పేతురుని అడిగాడు యేసు ప్రభు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా ప్రభు అన్నాడు. మరలా సెకండ్ టైం అడిగాడు పేతురు, సెకండ్ టైం కూడా ప్రేమిస్తున్నా అని చెప్పాడు. మరలా థర్డ్ టైం అడిగితే ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ అదే ప్రశ్న మనల్ని అడిగితే, ఆయనకి తెలియదా నువ్వు ప్రేమిస్తున్నావో లేదో? ఆయనకి తెలియదా పేతురు ప్రేమిస్తున్నాడు లేదో ప్రభు తెలియదా? తెలుసు. తెలిసినా కూడా ఎందుకు అడిగాడంటే, నిజంగా ప్రేమిస్తున్నావా లేదా? అద్భుతాలు, కార్యాలు, స్వస్థతలు అవి ఇవి చేస్తాడని చెప్పి ప్రేమిస్తే మన ప్రేమ వేషధారంతో కూడిన ప్రేమ అని గుర్తుపెట్టుకుందాం. ఈరోజు అలా కాకుండా నిజముగా యేసుక్రీస్తును ప్రేమిద్దాం. దేవునికి స్తోత్రం. రెండవది మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డారా, ఇద్దరికి సౌలు పెళ్లి చేశాడు, వివాహం జరిగింది. దావీదు, మీకాలు ఇద్దరు కూడా దావీదు ఇంట్లో ఉన్నారు. అయితే సౌలుకి దావీదు అంటే పడదు. సౌలుకి దావీదు మీద విషపు చూపు వేశాడు. సౌలు దావీదు దొరికితే చంపాలి అని ఎదురు చూస్తున్నాడు. ఎందుకు కారణం ఏంటంటే ఒకటే, అసూయ. సౌలుకి అసూయ వచ్చింది. అసూయ ఎందుకు వచ్చిందో తెలుసా? దావీదుకి సౌలు కన్నా మంచి పేరు వచ్చింది. దావీదుకి సౌలు కన్నా గొప్ప ఘనత వచ్చింది. సౌలేమో 10,000, దావీదేమో 10,000 కొలది శత్రువులను చంపాడు అన్నటువంటి పేరు ప్రతి ఊర్లో మారుమ్రోగిపోతుంది. తట్టుకోలేకపోయాడు.
అందుకని అసూయ బయలుదేరింది. కక్ష సాధించుకోనుకున్నాడు. దొరికితే చంపేద్దాం అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, పేరు ప్రఖ్యాతులు అనేవి దేవుడిస్తాడు. నువ్వు అనుకుంటే రావు, నువ్వు కోరుకుంటే రావు, నువ్వు హడావుడి చేస్తే రావు, నువ్వు బాగా పోస్టర్స్ వేసుకొని లేకపోతే ఎక్స్పోజ్ అవుతానో టీవీలో, యూట్యూబ్స్లో, లేకపోతే ఇలా ఛానల్స్లో రాదు. ఎవరివ్వాలంటే ఘనత, పేరు ప్రఖ్యాతులు దేవుడు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సౌలుకి దేవుడి వల్ల దావీదుకి దేవుడు ఇచ్చాడు మంచి పేరు. అది దావీదు కోరుకుంటే ఇవ్వలేదు దేవుడు, దేవుడే కావాలని దావీదుని హెచ్చిస్తూ ప్రారంభించాడు. సౌలు యొక్క మనస్తత్వం ఎరిగిన దేవుడు. అయితే సౌలుకి దావీదు మీద విపరీతమైన కోపం వచ్చింది. అమ్మాయిని ఇచ్చినా కూడా, తన రెండవ కుమార్తెనిచ్చి పెళ్లి చేసినా కూడా ఆ వివాహాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. మీకాలని ఆ భర్తను చంపటం కోసం ఒక సాధనంగా వాడుకోవాలని ప్రయత్నం చేశాడు. చూడండి ఎంత కుట్రపూరితమైన మనిషో. దేవుని వాక్యం తెలిసిన వాడు, దేవుని సేవకుడి చేత అభిషేకించబడిన వాడు. సమూయేలు అభిషేకించాడు రాజుగా. ఇశ్రాయేలుకు ప్రప్రథమ రాజు చరిత్రలో నిలిచిపోవాలి. అలాంటిది మంచి పనులు చేసి, మంచి కార్యాలు చేసి, మంచి పనులు చేసి చరిత్రలో నిలిచిపోవాలి. కానీ అతనికి మంచి పేరు వస్తుంది, చంపాలి అని ఈ సౌలు కుట్రపూరితంగా ఆలోచన చేస్తా ఉన్నాడు. చేస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున మీకాలు పొద్దుటే లేచి బయటకు వచ్చింది. తలుపు తీసుకొని బయటకు వచ్చింది. బయట సౌలు యొక్క దూతలు ఉన్నారు. అలాగే తన ఇంటికి సౌలు వేసినటువంటి బాణం కూడా ఉంది. ఇది చూసి వెంటనే లోపలికి వెళ్ళి, నువ్వు ఈ రాత్రి తప్పించుకుంటే రేపు నీ ప్రాణం దక్కింది, ఈ రాత్రి నువ్వు తప్పించుకోలేదా రేపు నీ ప్రాణం పోయిద్దని చెప్పింది. చెప్పి వెంటనే దావీదుని కిటికీ తెరచి కిటికీలో గుండా దింపి అతన్ని పంపించేసింది. దావీదు పారిపోయేటప్పుడు. ఆ మాట చూడండి, 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. ఉదయమున అతన్ని చంపవలనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను. ఏమండి, ఎవరు ఈవిడ? అక్కడ ఉంది క్లియర్గా, దావీదు భార్య అయిన మీకాలు. భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి కదా. భర్త కష్టం వచ్చింది, భర్త కష్టం వస్తే భార్య పారిపోతే ఎట్లా? భర్త కష్టం వస్తే భర్తను వదిలిపెట్టేసి భర్తను వెళ్ళిపో అని చెప్పేసి భర్తను వదిలిపెడితే భార్య ఒంటరిగా ఉంటే ఎట్లా? అది దేవుని యొక్క వాక్య ప్రకారం తప్పు కదా. ప్రమాణం చేసేటప్పుడు కష్టమైన, లేమైన, కలిమైన, ఇబ్బంది అయిన, ఇరుకైన, బాధలైన, ఈయనతో కాపురం చేస్తావంటే ఈయనతోనే కాపురం చేస్తా. ఎవరితో? దావీదుతో ప్రమాణం చేసింది. మరి ఇప్పుడు శత్రువులు వచ్చి, సొంత నానొచ్చి, వాళ్ళ దూతలు వచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తుంటే దావీదుని కిటికీలో కూడా దింపి పంపించేసింది. అంటే భర్తతో కలిసి ఐకమత్యంగా జీవితకాలము తన జీవితాన్ని పంచుకోవలసిన భార్య ఇప్పుడు పంచుకోకుండా భర్తను వదిలిపెట్టేసినటువంటి మీకాలు. అంటే ఇలా చెప్పుకోవచ్చు ఏంటంటే, భర్తతో పాటు కలిసి ఉండని మీకాలు. భర్తతో పాటు కలిసి ఉండని మీకాలు. యేసు ప్రభు వారిని మనము అద్భుత కార్యాలను బట్టి ప్రేమించకూడదు. రెండవది, యేసు ప్రభు వారిని ఎల్లప్పుడూ కూడా మనము ఆయనతో కలిసి సహవాసం చేసేవారుగా ఉండాలి తప్ప ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళేవారుగా మనం ఉండకూడదు. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 13:20లో ఒక మాట ఉంది, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞాని అవుతాడట, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడట. ఎవరి సహవాసం మనకు కావాలి? జ్ఞానవంతుల సహవాసం, పరిశుద్ధుల సహవాసం, సంఘ సహవాసం, నీతిమంతుల సహవాసం, యథార్థవంతుల సహవాసం మనకు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇలా సహవాసం ఉంటుందో మనం తొలగిపోయే అవకాశం ఉండదు. తండ్రితో, కుమారుడితో, పరిశుద్ధాత్మతో మనకు సహవాసం కలిగి ఉండాలి. ఈ చివరి దినాల్లో ఇలాంటి సహవాసం లేకపోతే నిశ్చయముగా మనం దేవుని యొక్క రాజ్యానికి వారసులం కాము. అపోస్తుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటం యందు, సహవాసమందు కూడా ఎడతెగక ఉండండి అని వాక్యం చెప్తా ఉంది. సో
మన జీవితంలో మీకాల్లాగా భర్తను విడిచిపెట్టి భర్తకు దూరంగా ఉండే బిడ్డలుగా మనం ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో పరమ భర్త అయిన యేసయ్యతో సదాకాలము కలిసి మన ప్రాణం పోయేంత వరకు, ఆయన రాకడ పర్యంతం వరకు మన సహవాసం కలిగి ఉంటే యుగయుగాలు పరలోకంలో కూడా సహవాసం కలిగి ఉంటాం. ఆమేన్. మూడోది చెప్తున్నాను చూడండి. ఇప్పుడు భర్తను పంపేసింది. ఉదయాన్నే దూతలు వచ్చారు, తలుపు తీశారు, చూసేసరికి అక్కడ ఒక మాట ఉందండి. ఇదే మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చెప్తున్నాను చూడండి. తరువాత మీకాలు ఒక గృహ దేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేక బొచ్చు తల వైపున ఉంచి దుప్పటితో కప్పివేసెను. చూడండి, ఏం తీసుకుంది? ఒక బొమ్మ, గృహదేవత. ఇప్పుడు భర్తను పెళ్లి చేసుకుంది. ఈయన ఆత్మీయమైన భర్త దావీదు గారు. భర్త విజయాలు చూసి ప్రేమించింది. భర్తకి ఆపదొస్తే భర్తతో ఉండాల్సింది పోయి భర్తను వదిలిపెట్టేసింది. ఇప్పుడు వస్తూ తన ఇంటి నుంచి ఏం తెచ్చుకుంది తెలుసా? గృహదేవతను తెచ్చుకుంది, బొమ్మను తెచ్చుకుంది. అంటే ఏం విడిచిపెట్టలేదంటే తన గృహదేవత అయినటువంటి బొమ్మను విడువని మేకాలు. ప్రభు రక్తంలో కడగబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, ప్రభు బల్లారాధనలో పాల్గొంటున్నాం, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభు అని యేసుక్రీస్తు వారు కడబొర మోగ్గానే రెప్పపాటులో మార్పు పొంది ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇంకా విడవవలసినటువంటి బొమ్మలు ఇంకా మనలో ఉన్నాయేమో కదా. ఈవిడ బొమ్మను తీసుకొచ్చి, గృహదేవతను తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుంది, వదిలిపెట్టలే ఇంకా. సో ఈ రోజున విడవలసిన వాటిని మనం విడిచిపెట్టాలి. కీర్తనలు 106:36 కీర్తనలో ఇశ్రాయేలు ప్రజలట విగ్రహ పూజ చేయటం వలన ఆ విగ్రహాలే వారికి ఉరిగా మారినాయి అంట. చూసారా, బొమ్మకి ఆ విగ్రహానికి వారు దండం పెడతాం వలన అవే ఇశ్రాయేలు ప్రజలకు ఉరిగా మారినాయి. అంతేకాదు కీర్తనలు 135వ కీర్తన 15-18 వచనాలు చూస్తే వాటికి చెవులుంటాయి, వినవు, కళ్ళుంటాయి, చూడలేవు, నోరుంటాయి, మాట్లాడలేవు, చేతులుంటాయి, అవి చేతులు రక్షించలేవు, కాళ్ళుంటాయి, నడవలేవు, అవి కేవలం ఊపిరి లేని వంటి ఊపిరి లేని వాటి యందు నమ్మిక ఇంచువారు వాటి వంటి వారే అన్నాడు. అలాగే యెషయా గ్రంథం 2:18, 41:7 అట ఒకడంట ఆ విగ్రహాన్ని మేకుతో కొట్టి బిగిస్తాడంట, కదలకుండా మేకుతో కొట్టి బిగిస్తాడంట. అలాంటి వాటిని తీసుకొని ఎక్కడికి వచ్చిందంటే ఆత్మీయుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి, అసలు కీర్తనలకే ఆరాధనకే ఆది పురుషుడైనటువంటి దావీదు దగ్గరకు వచ్చి వాటిని వదలకుండా వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అని యేసుక్రీస్తు వారు రాకడ సమీపిస్తుండగా ఇంకా మన జీవితాల్లో ఇలాంటి వాటిని విడిచిపెట్టకుండా ఇంకా ప్రతి వాటికి దండం పెడుతున్నావా? విగ్రహము అంటే దేవుణ్ణి కాకుండా దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహమే. కొంతమంది డబ్బుని బాగా ప్రేమిస్తారు, విగ్రహం. వస్త్రాలు బాగా ప్రేమిస్తారు, విగ్రహం. బంగారం బాగా ప్రేమిస్తారు, విగ్రహం. వారి జ్ఞానాన్ని బాగా ప్రేమిస్తారు, విగ్రహం. వారి ఆస్తి పాస్తుల్ని బాగా ప్రేమిస్తారు, విగ్రహం. దేవుణ్ణి బాగా ప్రేమించాలి. దేవుణ్ణి కాకుండా దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహమే. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని విడిచిపెట్టాలి, దేవుణ్ణి హత్తుకోవాలి. 4వది, ఈవిడ ఇలా పారిపోయినటువంటి దావీదు ఉన్నాడు కదా. అయితే ఈ దావీదు ప్రియమైన దేవుని బిడ్డలారా అలా పారిపోయి అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. అతను రావటం ఆలస్యం అవ్వచ్చు, అతను రావటం లేట్ అయింది, నెల అయింది, 2 నెలలు అయింది, లేదా సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది. నీ భర్త కదా, ఆగాలుగా, ఎదురు చూడాలిగా. ఎదురు చూడకుండా అతడు వస్తాడో రాడో అని వివేచన లేకుండా ఈ మేకాలు ఏం చేసిందంటే పల్తీయేలు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. సో ఇప్పుడు దావీదును తృణీకరించి, భర్తను తృణీకరించి, తండ్రి ఇష్ట ప్రకారంగా పల్తీయేలు అనేటువంటి వ్యక్తిని వివాహమాడిన మీకాలు. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 44వ వచనంలో ఉంటుంది. పల్తీయేలు పెళ్లి చేసుకుంది. అయ్యో
నీ భర్త వెళ్ళాడు, తప్పనిసరిగా వస్తాడు, తిరిగి వస్తాడు. దేవుడు తప్పనిసరిగా రాజ్యాన్ని అప్పగించబోతున్నాడు, సింహాసనం కూర్చుంటాడు. నిన్ను తన భార్యగా అంగీకరించినటువంటి దావీదు నీకు అన్యాయం చేసేవాడు కాదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రభువుని యేసుక్రీస్తు వారు వెళ్ళాడు, వస్తానని చెప్పాడు. ఆయన వచ్చేదాకా మనము మన పవిత్రతను, మన కన్యత్వాన్ని కాపాడుకోవాలి. ఆమేన్. భారీగా ఉన్నటువంటి ఈవిడ వెళ్ళిపోయిన భర్త ఎప్పుడొస్తాడో తెలియదు, వస్తాడో రాడో తెలియదని వేరే భర్తను వివాహం చేసుకుంది. ప్రియమైన దేవుని బిడ్డ, రక్షించబడ్డ మనం, విశ్వాసులుగా ఉన్న మనం, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనం, ఆయన వస్తానని చెప్పాడు, తప్పనిసరిగా వస్తాడు. వచ్చేంత వరకు మనము ఆయన కొరకే ఎదురు చూస్తూ ఉండాలి, ఆయన కొరకే కనిపెట్టుకుంటూ ఉండాలి, ఆయన కొరకే మన యొక్క సిద్ధపాటు కలిగి ఉండాలి, ఆయన కొరకే మన పవిత్రమైన జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ఉపవాస జీవితాన్ని, సహవాస జీవితాన్ని ఆయన కొరకే కనిపెట్టుకొని ఆయన కొరకే నిరీక్షణ కలిగిన వారమై ఎదురు చూస్తూ ఉండాలి. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఏ దాసుడు కనిపెట్టుకోకుండా ఉంటాడో ఆ దాసుడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఏ దాసుడు కనిపెట్టుకుంటాడో ఆ దాసుడు ధన్యుడు అని చెప్పాడు. వస్తా అని చెప్పాడు కదా, ఎదురు చూద్దాం. కానీ మీకాలు ఎదురు చూడలా, వేరే పురుషుడిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 5వది, రాజు తర్వాత దావీదు వచ్చాడు, వచ్చి రాజసింహాసనం కూర్చున్నాడు. సౌలు, యోనాతాను యుద్ధ భూమిలో చనిపోయారు. చనిపోయిన తర్వాత దేవుడు దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు సింహాసనం మీద కూర్చొని రాజుగా ఉన్నాడు. రాజుగా ఉండేసరికి దావీదు మీకాలు కబురు పెడితే, పల్తీయుల దగ్గర ఉన్నటువంటి మీకాలు దావీదు రాజు అయిన సంగతి తెలుసుకొని ప్రవక్త ద్వారా తెలియచేయగానే వెంటనే మరలా తిరిగి దావీదు రాజు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం ఏమనొచ్చు అంటే, స్థిరమైన బుద్ధి లేని మీకాలు. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13-14 వచనాలు. స్థిరమైన బుద్ధి లేదు. విజయాన్ని చూసి ప్రేమించిన ఆమె, రాజరెక్కాన్ని చూసి ప్రేమించిన ఆమె, అందాన్ని చూసి ప్రేమించిన ఆమె, పేరు ప్రఖ్యాత చూసి ప్రేమించిన ఆవిడ స్థిరమైన బుద్ధి ఉంటుందా దేవుడి మీద? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో కూడా ఒకవేళ స్థిరమైన బుద్ధి లేని వారుగా ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేము. దావీదు దగ్గరకు వచ్చింది, అయితే ఈ దావీదు ఆమెను చేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం క్షమించమని ప్రభువుని అడిగితే ఆయన క్షమించే దేవుడు. అదే ఆయనలోని గొప్ప ప్రేమ, ఆయనలోని గొప్ప ప్రేమ. హోషేయని ఒక వేశ్యని పెళ్లి చేసుకోమని చెప్పాడు దేవుడు. హోషేయ వెళ్ళి వేశ్యని తెచ్చుకొని పెళ్లి చేసుకొని ఆవిడతో కాపురం చేసి పిల్లల కంటే మరలా వెళ్ళిపోద్ది. ప్రభువా వెళ్ళిపోయింది అంటే నీ భార్యని తెచ్చుకోపో అన్నాడు. అలా ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు మరలా తిరిగి హోషేయ తెచ్చుకున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అన్నిసార్లు ప్రేమించాడు అని అర్థం. వాళ్ళు దేవుడు ప్రేమిస్తుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మరలా దేవుడు ప్రేమిస్తున్నాడు, మరలా వెళ్ళిపోతున్నారు, మరలా ప్రేమిస్తున్నాడు, మరలా వెళ్ళిపోతున్నారు దేవుడి నుంచి. ఆయన ప్రేమ గల దేవుడు. స్థిరమైన బుద్ధి లేని మీకాలుగా ఉంది. మనం కూడా అలాగే ఉన్నామా? అలా ఉంటే ప్రభు రాజ్యానికి మనం మేబీ వారసులం కాలేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరవది దావీదు మందసాన్ని తీసుకొని దావీదుపురంలోకి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడంటే ఆర్భాటంతో వస్తున్నాడు. అతను మంది మార్బలంతో వాయిద్యాలు వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ దేవుని మందసాన్ని తీసుకుని వస్తున్నాడు. వస్తున్నప్పుడు దావీదు విపరీతంగా ఆరాధన చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, పరవశించిపోతున్నాడు, మైమరిచిపోతున్నాడు. దేవుని సన్నిధిలో ఆత్మ తీవ్రత కలిగిన వాడై ఆత్మతో ఆరాధన చేస్తా ఉన్నాడు. వస్త్రాలు కూడా ఊడిపోయే విధంగా చేస్తున్నాడు. రాజు అన్న సంగతి మర్చిపోయాడు. ఒక ఆర్డినరీ పర్సన్ దేవుడిని ఎలా ఆరాధిస్తాడో అలాగూ దేవుడి ముందు అందరూ సమానమే అని ఒక కామన్ మ్యాన్ లాగా ఆరాధన చేస్తున్నాడు. పదవి గుర్తురాలా, రాజరికం గుర్తురాలా, రాజు అన్న విషయం గుర్తురాలా, నేను ఒక అధికారాన్ని గుర్తురాలా, దేవుని సన్నిధిలో స్తుతిస్తా ఉన్నాడు. కిటికీలో గుండా చూస్తుంది మీకాలు భార్య. చూసి దావీదుని హీనపరిచిందంట, కించపరిచిందంట. చూడు రాజేనా అసలు ఇతను, వస్త్రాలు లేకుండా ఊడిపోయి ఇలా నాట్యం ఆడితే దేవుడు స్తుతిస్తున్నాడు అని మనస్సులో హీనపరిచింది. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు,
రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 13, 14, 16 వచనాల్లో మనకి ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి. హీనపరిచింది. దేవుణ్ణి స్తుతిస్తుంటే నీకు అది అవమానంగా ఉందా? నీ రేంజ్ స్టేటస్ అంతా కూడా లోకపరమైంది. దావీదు రేంజ్ అంతా, దావీదు స్టేటస్ అంతా ఆత్మ సంబంధమైంది. అందుకే ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మ విషయాల మీద మనసు పెడుతున్నాడు. నువ్వు శరీర సంబంధ విషయంగా బిడ్డవు కాబట్టి శరీర సంబంధమైన వాటి మనసు పెడుతున్నావు. ఆత్మ సంబంధమైన బిడ్డ కనుక దావీదు దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తున్నాడు. ఏ రోజున ఆరాధన చేసావా? దేవుణ్ణి ఆరాధన చేయాలి పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై మనం దేవుణ్ణి ఆరాధన చేసే బిడ్డలుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధన చేస్తుంటే కొంతమంది కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటారు, ఇలా గొడ్లు గువ్వులు చూసినట్టుగా మూసులు కళ్ళు వేసుకొని చూస్తూ ఉంటారు, కళ్ళు మూసుకొని దయ్యాలు పట్టణంలాగా. పరిశుద్ధాత్మతో నింపబడు. నువ్వు కూడా చివరి దినాల్లో, అంత్య దినాల్లో ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. పరిశుద్ధాత్మ చేత నింపుదల కావాలి ప్రతి ఒక్కరికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్, అంత్య దినములందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు దేవుడు. మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవనులు దర్శనాలు చూస్తారు, కళ్ళ గంటల వృద్ధులు అని చెప్పాడు దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా. వీఆర్ లివింగ్ ఇన్ డూమ్స్ డేస్, సో వీ వాంట్ ద హోలీ స్పిరిట్, రిసీవ్ ద పవర్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడేవారుగా మనం ఉండాలి. ఆమేన్. పరిశుద్ధాత్మతో నింపబడితే దావీదు ఆరాధన చేస్తుంటే గొడ్లు గోపు చూసినట్టు చూస్తుంది, కిటికీలో కొండ పనికి మాని గొడ్లు గోపు చూసినట్టేనండి. చూడండి ఎలా చూస్తుందో. చూసి హీనపరుచుకుంటుంది. భర్త కదా, భర్త నీకు కిరీటమై ఉన్నాడు, భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడు, భర్తకు నువ్వు లోపడాలని వాక్యం చెప్తా ఉంది. అలాంటిది భర్తని అగౌరవపరుస్తుంది. ఎవరి ముందు అంటే పనికత్తెల ముందు భర్తను హీనపరుస్తుంది, భర్తకి ఘనహీనం తీసుకొస్తుంది. దేవుడు చూసి తట్టుకోలేకపోయాడు. సో ఈ మీకాలు ఎలాంటి లక్షణం కలిగిందంటే భర్తను మనసులో హీనపరచిన మీకాలు. ఆమె నేను హీనపరిచాను, నేను స్టేటస్ చూసుకున్నాను, నా రేంజ్ చూసుకున్నాను, నేను రాని నేనంటూ చూసుకుంది. కానీ దేవుడేమో ఆత్మీయుని చూశాడు. ఇప్పుడు ఫైనల్గా దేవుడు ఏం చేశాడు తెలుసా? 23వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో ఆవిడ మరణమయ్యేంత వరకట దేవుడు ఆమె పిల్లలు లేని దానిలాగా ఉందంట. అంటే దేవుడు ఆమె గర్భఫలాన్ని మూసేశాడు. అనగా దేవుడు ఆమెను శపితురాలుగా చేసేసాడు. సో ఫైనల్గా శాపగ్రస్తురాలైన మీకాలు ఎలా అయింది? శాపగ్రస్తురాలు అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆత్మీయంగా మనం కూడా ఇలాగే ఉన్నాం కదా. కార్యాలు బట్టి దేవుని ప్రేమిస్తున్నాం. రెండవది, ఆయనతో సహవాసం లేకుండా వెళ్ళిపోయాడులే, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదని లోకంతో సహవాసం చేసేవారు ఉన్నాం. మూడవది, విడిచిపెట్టనివి ఇంకా విడిచిపెట్టకుండా వాటినే కలిగి ఉన్నామేమో. నాలుగవది, ఆయన రావటం ఆలస్యమైంది, వస్తాడో తెలియదు, అందుకని వేరే పురుషుడిని వివాహం చేస్తున్నట్టుగా ఆయన వస్తాడో రాదో తెలీదు, అందుకని వచ్చినప్పుడు చూసుకోవచ్చులని లోకంతో పాపంతో కలిసిపోయామేమో. ఐదవది, స్థిరమైన బుద్ధి లేకుండా ఉంది. నువ్వు కూడా ఒకరోజు ఆదివారం ప్రార్థన, సోమవారం శనివారం వరకు మళ్ళీ లోకం, స్థిరమైన బుద్ధి లేని బిడ్డగా ఉన్నావేమో. ఆరవది, దావీదుని మనస్సున హీనపరిచినట్టుగా దేవుణ్ణి కూడా అనేక సార్లు సనుగుతూ గొనుగుతూ మనస్సులో హీనపరుస్తూ బాహాటంగా రోడ్ల మీద దేవుని అవమాన పాలు చేస్తూ ఒకవేళ ఘనహీనపరుస్తున్నావేమో. ఏడవది, ప్రియమైన దేవుని బిడ్డరా, ఫైనల్గా శాపగ్రస్తురాలైనటువంటి మీకాల్లాగా మనం కూడా శాపాన్ని అనుభవించేవారుగా ఉన్నామేమో. అయితే ఈ యేసేలో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? శాపాలను అనుగ్రహించే దేవుడుగా ఉండకుండా నీ నా శాపం మొత్తాన్ని సిలువలో 2020 సంవత్సరాల క్రితం 2020 సంవత్సరాల క్రితం సిలువలో నీ శాపం నా శాపం ఆయన సిలువలో భరించాడు. ఆయన పైన వేసుకున్నాడు. నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించాడు. నీ శాపం నా శాపం ఆ సిలువలో కొట్టివేశాడు. మనకి విమోచన ఇచ్చాడు, మనకి ఆశీర్వాదాలు ఇచ్చాడు, మనకి దీవెన ఇచ్చాడు. తన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచాడు ఆయన. అందుకే యేసు రక్తము ప్రతి పాపమును కడిగి
పవిత్రపరిచేది. ఆ రక్తం చేత మనం కడగబడితే, ఆ రక్తం చేత మనం ముద్రించబడితే, ఆ రక్తము చేత మనం విమోచించబడితే దేవుని యొక్క రాజ్యంలో నీ పేరు నా పేరు లిఖించబడింది. దేవుని యొక్క రాజ్యానికి వారసులం అవుతాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినము నేను వారిని లేపుదును అని చెప్పాడు. మనము పైకెత్తబడాలంటే అంత్య దినాల్లో ఆయన శరీరము ఆయన రక్తము మనకు అవసరం. అందుకే సిలువలో శరీరాన్ని రక్తాన్ని మన కొరకు ధారపోసాడు, అర్పించాడు ఆయన. ఆ యేసయ్య రక్తంలో కడగబడటానికి ఇష్టపడతావా? ఆ యేసయ్యను నీ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడతావా? నీ పాప జీవితాన్ని ఒప్పుకొని, ప్రభా నేను పాపి, నన్ను క్షమించు ప్రభా, నా పాపాల నిమిత్తం నువ్వు సిలువలో బలైపోయావు, నేను నీ విజయాలను చూసి నీ కార్యాలను చూసి రక్షి నిన్ను ప్రేమించానే కానీ హృదయపూర్వకంగా ప్రేమించలేకపోయాను, నన్ను క్షమించు ప్రభా అని చెప్పి పాప క్షమాపణ పొంది నిత్య జీవానికి వారసును అవుదాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యం విన్న మేమందరం కూడా మేము విజయాలను చూసి ప్రేమించేవారుగా కాక, అయ్యా భర్తతో సహవాసం చేసేవారుగా, అలాగే పరిశుద్ధాత్మ దేవ అయ్యా వేరే పురుషుడితో అయ్యా జీవితాన్ని పంచుకోకుండా బ్రతుకు కాలం అంతా కూడా నా తండ్రి మీతోనే, పరమ భర్త అయిన మీతోనే ఉండేవారుగా సాయం చేయండి నాయన. అలాగే స్థిరమైన బుద్ధి గలవారుగా ఉండే భాగ్యం మాకు దయచేయ ప్రభా. అంత మాత్రమే కాదు నా తండ్రి, మీరు త్వరగా మేఘాల మీద రాబోతున్నారు. మీరు వచ్చే సమయానికి నాయన శాపగ్రస్తులముగా ఉండక అయ్యా నీ రక్తంలో కడగబడి శాపము నుంచి విమోచించబడిన వారుగా ఉండి నీ రాజ్యానికి వారసులం అయ్యే భాగ్యం మా అందరికి దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి ఈ మనవులన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.